రంగంపల్లి హ్యాబిటేషన్కి వచ్చినాము. వర్షాకాలం వర్షాలు పడుతూ ఉండడం వల్ల ప్రతి విలేజ్కి మేము విజిట్ చేస్తున్నాము. ప్రతి విలేజ్లో ఉన్నటువంటి బావి కానీ ఓపెన్ వెల్ బావిలు కానీ ఓచెసార్ కానీ ప్రతి వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కలెక్ట్ చేసిన శాంపిల్స్ అనేటివి మా ల్యాబ్ సబ్ డివిజన్ ఆఫీస్లో ల్యాబ్ ఉంటుంది హైదరాబాద్లో. అందులో కెమికల్ అండ్ బ్యాక్టీరియాలజికల్ టెస్టులు చేయడం జరుగుతుంది. చేసి అవి కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకవేళ లేకుంటే క్లోరినేషన్ చేపిస్తాము. అయినా కూడా కరెక్ట్ లేకుంటే ఆ వాటర్ వాడొద్దని చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు అట్లాంటి కేసులు ఏం నమోదు కాలేదు హైదరాబాద్ జమ్మికుంట మండలంలో. అది దానిలో భాగంగానే వీళ్ళకి రంగమ్మపల్లికి రావడం జరిగింది. క్లోరినేషన్ కూడా చేపించడం జరిగింది. ఎవ్రీడే క్లోరినేషన్ కంపల్సరీ చేయాలి. ప్రతి ఫిల్లింగ్ ఓచెసార్లో మాత్రం ప్రతి ఫిల్లింగ్కి కంపల్సరీ క్లోరినేషన్ చేయాలని వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని చెక్ చేయడానికి ఈరోజు ఇది చెరువు దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడికి మనకి వాటర్ ఎక్కువైతే వాటర్ ఇందులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా క్లోరినేషన్ చేయాలి. మేము ఇది కొంచెం వాల్ కూడా ఎక్స్టెన్షన్ చేయడం, ఓపెన్ వెల్ కూడా పైకి ఎక్స్టెన్షన్ చేయడానికి ప్రపోజల్స్ పంపించాము. ఆల్రెడీ శాంక్షన్స్ ఏం కావాలి. ఇప్పుడు మళ్ళీ కొత్త శాంక్షన్స్ పెట్టాము. వస్తే దాన్ని వాల్ హైట్ కూడా మేము రంగంపల్లి యాక్చువల్గా ఈ వర్షాలలో పడుతుండడం వల్ల క్లోరినేషన్ ఎట్లా చేస్తున్నారని ఒకసారి విలేజ్ విజిట్ చేద్దామని ముద్దయ్య గారని నేను వచ్చాము. ఆశా సెక్రటరీ గారు అందరం కలిసి క్లోరినేషన్ ఎట్లా చేస్తున్నారని ఒకసారి నా ముందు చేయాలంటే వాళ్ళు చేసి చూపించడం జరిగింది. రెగ్యులర్గా డైలీ క్లోరినేషన్ కంపల్సరీ చేయాలని చేస్తున్నారంట. ఇంకా ఓచెసార్ దగ్గర కూడా శాంపిల్స్ అవి కలెక్ట్ చేసుకొని మేము ప్రతి విలేజ్లో శాంపిల్స్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రతి విలేజ్లో శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని మా దగ్గర హైదరాబాద్లో సబ్ డివిజన్